హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈరోజు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి రైల్వేస్ నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. సో రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళు మనకు వచ్చేసరికి ఆర్పిఎఫ్ 01/2024, ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి తర్వాత ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మే మే 14వ తారీఖు వరకు అయితే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకునే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వేకెన్సీస్ కనుక చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి లెవెల్ 6 పోస్టు, గ్రాడ్యుయేషన్ ఫర్ ద రికగ్నైజ్డ్ అంటే మినిమం దానికి డిగ్రీ ఉండాలి. సో ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి B1 మెడికల్, ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 28 సంవత్సరాలు. అలాగే వేకెన్సీ వచ్చేసరికి 452 ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ 20 నుంచి 28, అంతకుముందు వచ్చేసరికి 20 నుంచి 25 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 years కోవిడ్ వల్ల ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్లస్ ఓబీసీ వచ్చేసరికి ప్లస్ 3 years, అలాగే SC ST వచ్చేసరికి ప్లస్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 20 నుంచి 33 వరకు వచ్చేసరికి SC STకి, అలాగే 20 నుంచి 31 వరకు బీసీకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసరికి లెవెల్ 3 పోస్టు, ఇది వచ్చేసరికి 10th క్లాస్ పాస్ లేదా ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే 10th క్లాస్ ఈక్వలెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క ఇనిషియల్ పే వచ్చేసరికి 21,700 ఉంటుంది. దీనికి కూడా B1 మెడికల్ ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఇది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే +3 అలాగే +5 years కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ పోస్టులు వచ్చేసరికి 4,208 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా అలాగే కానిస్టేబుల్ అలాగే SI పోస్టులు మొత్తం కలుపుకుంటే మనకి 4,660 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకటైతే గమనించాలి, ఇక్కడ 3 years ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడో ఇది కేవలం ఈ టైం మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కేవలం కోవిడ్-19లో వచ్చినటువంటి దాని ఎఫెక్ట్ వల్ల నోటిఫికేషన్ డిలే అయింది. దాని గురించి మాత్రం వీళ్ళు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఏజ్ వచ్చేసరికి SI అయితే 20 నుంచి 25 వరకు, కానిస్టేబుల్ అయితే 18 నుంచి 25 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే మనకి 15వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు ఉంటుంది. అలాగే SC STకి వచ్చేసరికి 250 రూపాయలు ఫీజు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్లు అన్నీ కూడా నేను దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషను 15వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి ఇది 120 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో నేను రేపు దానికి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం అలాగే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.